సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటి అంటే చూసిరు కదా, బిగ్ బాస్ 8 ప్రోమో అనేది రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయింది అనుకోండి. నిజంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం మేము బిగ్ బాస్ గురించి. చాలా నేను అసలు నిజం చెప్పాలంటే నేను కూడా బిగ్ బాస్కి వెళ్దామని ట్రై చేద్దాం అనుకున్నా. కానీ నిజంగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, మా టీం సపోర్ట్ చేసేవాళ్ళు అంటే మాకు అసలు ఎట్లా వెళ్ళాలి, దాని ఆడిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఏది ఈ ప్రాసెస్ అనేది మాకు ఎవరు తెలియదు కాబట్టి సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం నిజంగా దేవుని దయ ఉంటే ఖచ్చితంగా మేము మా టీంలో ఎవరో ఒకరం అయితే ఖచ్చితంగా వెళ్దామని అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు చూసిరు కదా బిగ్ బాస్ 8లో నాగార్జున సార్ ఎంట్రీ ఏ విధంగా ఉందో. అంటే ఆయన ఎంట్రీ ఇవ్వడంతోనే ఒక మెసేజ్ అనేది ఇచ్చింది. ఏంటంటే అష్టదిగ్బంధనం. బిగ్ బాస్ 8 అంటే అష్టదిగ్బంధనం అంటే అన్ని భాగాలు అంటే అన్ని విధాలుగా ఒక ఒక మంచి టార్గెట్ ఇస్తారన్నమాట. సో సింపుల్ అయిపోయింది. ఒక్కసారి ఇందులోకి ఎంటర్ అయితే మాత్రం ఆలోచించుకొని ఎంట్రీ కావాలి, బయటికి వెళ్ళడం అంత ఈజీ కాదు అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న క్లూ లాగా ఇచ్చిందన్నమాట. సో నిజంగా ఆ ప్రోమో చూస్తుంటే నాకు అనిపించింది ఇక ముందు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది బిగ్ బాస్ చూడడానికి. నాకైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను బిగ్ బాస్ ప్రోమో గురించి. చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు, వస్తుంది బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతుంది, ఇది వస్తుంది, కంటెస్టెంట్స్ వీళ్ళు అని చెప్పేసి పెడుతున్నారు. సో నేను అనుకునేవాడిని నిజంగా ఓకే వస్తున్నా, ఇంకా స్టార్ట్ అవుతుంది ఏమో, మరి వస్తే అఫీషియల్గా అయితే స్టార్మాలో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ప్రోమో అని నేను అనుకున్నా. ఈసారి కూడా హోస్ట్గా నాగార్జున సారే ఉంటారు. నాగార్జున సార్ ఉంటేనే చాలా 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 హైప్ ఉంటుంది, మనం కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా ట్రోలర్స్కి అయితే పండగ. సో ఇక వాళ్ళు పండగ వాతావరణమే. సో ప్రోమో చూసినప్పటి నుంచి అందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ట్రోలర్స్ కానీ, తర్వాత ఈ ఫ్యాన్స్ కానీ, బిగ్ బాస్ సంబంధించిన ఫ్యాన్స్ కానీ చాలామంది చాలా విధాలుగా ఎదురు చూస్తున్నారు అనమాట. సో ఇక నుంచి వెళ్ళి బిగ్ బాస్ సంబంధించినటువంటి రివ్యూస్, నా ఒపీనియన్, లడ్డన్న ఒపీనియన్ కూడా మేము డే బై డే అంటే ఆ స్టార్టింగ్ టైం నుంచి కంటెస్టెంట్స్ ఎవరెవరు అనుకుంటున్నారు దాని ప్రతి ఒక్క వీడియో, దాని గురించి ఒక వీడియో మేము తెలుసుకొని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఏదైతే నిజం ఉందో ఆ నిజాన్ని మీ దగ్గరికి చెప్తాం అన్నమాట. సో ఈసారి అనుకుంటున్నారు బర్రెలక్క గారు కానీ, తర్వాత కుమార్ ఆంటీ కానీ, తర్వాత కొంతమంది కానీ వస్తారు అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు. కాకపోతే అలా ఎంత అనేది నిజం లేదు. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు వస్తారు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 10-20 రోజుల ముందు మాత్రమే మనకు వారి గురించి తెలిసిపోతుంది. అప్పటిదాకా ఎవరికి తెలియదు. నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 1 or 8 లోపు బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ అవుతుంది, సీజన్ 8 అనేది. సో అందరు వాచ్ చేయండి. ఇక్కడ నుంచి డే బై డే మేము బిగ్ బాస్ గురించి ఖచ్చితంగా నా పరంగా రివ్యూ అనేది ఇస్తాను. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.